గంట తర్వాత ఎవరో రోడ్ల మీద తిరగడానికి లేదు. తుఫాను చాలా బీభత్సంగా వస్తుంది కాబట్టి అందరూ పునరావాస గాస్పల్ చర్చ ఏర్పాటు చేశాం. దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి. 2 తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు. చాలా విపరీతంగా ఈ మంతా తుఫాను వస్తుంది. దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళిపోండి. హలో ఇప్పుడు నేను చుట్టూ హలో మన ఇద్దరు కలుసుకున్నాం కావాలి. మన ఇద్దరు ఇప్పుడు నువ్వు వచ్చే నువ్వు వచ్చే ఇది ఎవరిది ఇల్లే ఉంది. ఇది అసలు ఉన్నది ఎవరితో బాబాయ్ కొత్తపట్నం ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి 1 గంట తర్వాత ఎవరో రోడ్ల మీద తిరగడానికి లేదు. తుఫాను చాలా బీభత్సంగా వస్తుంది కాబట్టి ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు, మీకు ఎవరికి దెబ్బలు తగలకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేసింది. దయచేసి మీరు అందరూ గమనించాలి. ముసలి ఎవరున్నా ఆటోలు రెడీ ఉన్నాయి, ఆటోలు తీసుకెళ్తాం. 2 తొందరగా 2 తర్వాత అసలు ఇక్కడ ఎవరు రోడ్ల మీద తిరగడానికి లేదు. ఇది జిల్లా కలెక్టర్ గారు అలాగే మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు. అందరూ అధికారులందరూ మీ ముందుకు ఎందుకు హలో ఇప్పుడు నేను చుట్టూ హలో మన ఇద్దరు కలుసుకున్నాం కావాలి. మన ఇద్దరు ఇప్పుడు నువ్వు వచ్చే నువ్వు వచ్చే ఇద్దరు కలుసుకున్నావు. సిగరెట్ కాల్చుకున్నావు. చుట్టూ మొత్తం మీ 9 చేసి చెప్పండి. అమ్మిన బస్ పక్కన పెట్టేసి